హైదరాబాద్ సృష్టి కేసులో ఓ శిశువు అనాథగా మిగిలింది. రాజస్థాన్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పాప పేరెంట్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. శిశువును తమ దగ్గర ఉంచుకునేందుకు రాజస్థాన్ దంపతులు ఒప్పుకోలేదు. చిన్నారిని అమ్ముకున్న అస్సాం తల్లిదండ్రులు జైలుకు వెళ్లారు. దీంతో పాప అనాథగా మిగిలింది. శిశువును అమీర్పేట్లోని శిశు విహార్కు తరలించారు పోలీసులు. ఇక మరోవైపు సృష్టి కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అక్రమంగా ఎంతమంది పిల్లలను తెచ్చారు, ఎవరెవరికి అమ్మారు, ఐవీఎఫ్తో సరోగసితో పిల్లలు పుట్టారని ఎంతమంది పేరెంట్స్ ని నమ్మించారన్న కోణంతో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. నిందితులను కస్టడీలో పలు కీలక విషయాలు రాబడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, సృష్టి కేసు విచారణ అప్డేట్స్ ఏంటి? పాపనిప్పుడు ఎక్కడుంచారు? సృష్టి టెస్ట్ ట్యూబ్ వ్యవహారంలో పాప అనాథగా మారింది. ఎందుకంటే ఎవరైతే ఐవీఎఫ్ సరోగసి ద్వారా తమకు జన్మించినటువంటి బిడ్డ చూసినట్టయితే అనారోగ్య పరిస్థితుల కారణంగా కూడా ఆ బిడ్డ తమకు వద్దంటున్నారు ఇటు రాజస్థాన్ దంపతులు. మరోవైపున చూసినట్టయితే ఈ రాజస్థాన్ దంపతులకు తమ పాపను ఇచ్చినటువంటి ఎవరైతే అస్సాం చెందినటువంటి దంపతులు చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ మోసపూరితమైనటువంటి కేసు వ్యవహారంలో ఇప్పటికే వాళ్ళు అరెస్ట్ అయ్యి చంచల్గూడ జైల్లో ఉన్నారు. మొత్తం మీద ఈ ఇద్దరికి సంబంధించి అంటే అమ్ముకున్న వాళ్ళ నుంచి కావచ్చు, ఇటు సరోగసి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ను ఆశ్రయించి తమకు జన్మనిచ్చినటువంటి బిడ్డ అనారోగ్య పరిస్థితి క్యాన్సర్ కారకంతో కూడా ఈ బిడ్డ తమకు వద్దంటూ కూడా వాళ్ళు చెప్పడంతో మొత్తం మీద ఇటు వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా పోలీస్ శాఖ దీనిపైన కొంత లీగల్ సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత ఆ పాపను అమీర్పేట్లోని శిశు విహార్ కేంద్రానికి తరలించారు. ఈ విషయం పైన చూసినట్టయితే చాలా వరకు ఎవరైతే సరోగసి ద్వారా రాజస్థాన్ సంబంధించినటువంటి దంపతులు ఉన్నారో చాలా వరకు ఆ పాపను తమకు పుట్టిన పాపగానే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. చాలా వరకు ఆ పాపకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ ద్వారా చూసినట్టయితే సృష్టి సెంటర్ కూడా 40 లక్షల రూపాయలు వెచ్చించారు. ఆ తర్వాత సంబంధించినటువంటి వివిధ పాప పుట్టిన దశలలో ఎంతో ఖర్చు చేశారు. దానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా లేక తమకు సంతానం లేకపోవడంతో కూడా కలిగినటువంటి బిడ్డ పైన కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా వరకు భవిష్యత్తు సంబంధించినటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా రూపొందించుకున్నటువంటి ఆ తల్లిదండ్రుల బాధ ఓవైపున వర్ణనాతీతంగా ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ బిడ్డ కొంత అనారోగ్య పరిస్థితుల కారణంగా కూడా చాలా వరకు ఇలాంటి బిడ్డను తాము పూర్తిగా భవిష్యత్తు వరకు కూడా ఉంచుకొని తాము సాకలేము, తాము పెంచి పెద్ద చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఆ బిడ్డ తమ బిడ్డ కాదు, డిఎన్ఏకి సంబంధించి కూడా తమది కానప్పటికీ కూడా తమకు అక్రమంగా అంటగట్టినటువంటి వ్యవహారంలో ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ యాజమాన్యం పైననే ఈ రాజస్థాన్ దంపతులు ఫిర్యాదు ఇవ్వడంతో ఎవరైతే అమ్మినటువంటి దంపతులు ఉన్నారో అస్సాం దంపతులు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారం అదేవిధంగా మోసపీడితంతో పాటుగాను ఎక్స్టార్షన్ సంబంధించినటువంటి కేసులు బుక్ కావడంతో వాళ్ళంతా కూడా చంచల్గూడలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక ఈ పాప పరిస్థితి భవిష్యత్తు ఏంటి అనే విషయాలపైన చాలా వరకు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పాపను శిశు విహార్ కేంద్రానికి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం తరలించారు. ఆ తర్వాత సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకొని పాపకు సంబంధించినటువంటి భవిష్యత్ వ్యవహారం ఎలా కొనసాగాలి, అదేవిధంగా ఆ పాపకు చాలా వరకు తీవ్రమైనటువంటి అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఎలా అధిగమించాలి అనే విషయాలపైననే ఇటు ఓవైపున వైద్య ఆరోగ్య శాఖతో పాటుగాను అదేవిధంగా పోలీసు సంబంధించినటువంటి బృందం పూర్తిగా దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ పాపను సంరక్షించేందుకు గాను ఇప్పటికైతే మాత్రము అమీర్పేటలో ఉన్నటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి కేంద్రానికి తరలించారు. ఇలాంటి సిచ్యువేషన్లో చాలా వరకు ప్రతి ఒక్కరిని చాలా వరకు ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే లేక పిల్లలు కలగలేనటువంటి వారు కూడా చాలా వరకు ఓవైపున ఇటు శిశు విహార్ కేంద్రానికి తరలి వెళ్తుంటారు. మరోవైపున చూసినట్టయితే దంపతులు అంటే పిల్లలు లేని దంపతులు సరోగసి మార్గాల ద్వారా కావచ్చు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ సెంటర్లను ఆశ్రయించేటువంటి క్రమంలో చాలా వరకు రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ కేసు ద్వారా కూడా అని చెప్పొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఎవరైతే పిల్లలను అమ్మినట్లయితే చాలా వరకు వాళ్ళపైన ఎక్స్టార్షన్ కేసుతో పాటు మోసపూరితము చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి కేసులు కూడా బుక్ అయ్యి నాన్ బెయిలబుల్ తోటి కూడా వాళ్ళు జైలు పాలయ్యే పరిస్థితి ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ సరోగసి
ఐవీఎఫ్ సెంటర్ల ద్వారా మోసాలు చేసే వారిపైన కూడా చాలా వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మరి ఎవరికి రాకూడదు. ఓ వైపున సరోగసి ఐవీఎఫ్ ద్వారా తమకు పుట్టినటువంటి బిడ్డ పట్ల చాలా వరకు రాజస్థాన్ దంపతులు వాళ్ళు ఆ పాప పట్ల భవిష్యత్తు సంబంధించినటువంటి ప్రణాళికలు ఎన్నో వేసుకున్నారు. తమకు పుట్టిన బిడ్డ పట్ల కూడా ఎన్నో రకాల ఫంక్షన్లు చేశారు. మొత్తం కుటుంబకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఏర్పరిచే రకరకాల ఫంక్షన్లు చేసి ప్రపంచానికి ఆ పాపను పరిచయం చేసి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నటువంటి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం చెప్పొచ్చు జ్యోతి.